ఆడవాళ్ళని ఏదో అణగదొక్కేస్తున్నారు, చాలా వాళ్ళకున్న స్వేచ్ఛ హరించేస్తున్నారు, లేదా వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వట్లేదు అని అంటున్నారు. దానికి సంబంధించి చాలామంది పెట్టే పోస్టులు ఏంటంటే ఆడవాళ్ళని బతకనివ్వండిరా, వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండిరా అని అంటున్నారు. యాక్చువల్గా మంచి చెప్పడం వాళ్ళని హరించడం కాదండి, వాళ్ళకి నచ్చినట్టు ఉండమంటమే, కానీ జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఏంటంటే మరలు చేసే స్థాయికి ఎదిగిపోతే ఆడవాళ్ళు ఎదిగిపోయారండి. కానీ ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ గురించి వచ్చిన విషయం వస్తే ప్రతి ఒక్కళ్ళు అంటే సోషల్ మీడియా అనేది ఏంటంటే అదొక రకం ఒక రొచ్చు లాంటిది. ఎవరినైనా ఒకటికి నచ్చుద్ది, 100 మందికి నచ్చితే 100 మందికి నచ్చదు. నచ్చినోడి మీద అటాక్, నచ్చినోడి మీద అటాక్, ఇది మామూలేనండి. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందో మీరే చూస్తున్నారు కదా. అంటే శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయ్యి అనసూయ దేశాలు దాటి ఇప్పుడు హిందూ మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? హిందూ మతం ఏంటంటే ఒక్కొక్కళ్ళు లాగేస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన ఆడవాళ్ళని హరించేస్తున్నారు, ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వరా, వాళ్ళని బతకనివ్వరా అంటున్నారు. అంటే వాళ్ళని ఏదో చంపేసినట్టే, అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నట్టుగానే చాలామంది తప్పుగా మాట్లాడడం అనేది శివాజీ గారి మాటలనే తప్పుదోవ పట్టించినట్టే. అంటే మొన్న అంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా న్యూ ఇయర్ రోజున అనసూయ గారు స్విమ్ సూట్ లో ఫోటో అనేది రిలీజ్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇది ఎలాగంటేనండి, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే ఉండి వాళ్ళు ఏదో స్వేచ్ఛగా ఉండాలని చెప్తూనే రెచ్చగొట్టినట్టుగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అందరినీ రెచ్చగొట్టడం అంటే దాని గురించి యాక్చువల్గా ఆవిడ నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ గురించే మాట్లాడే విషయం వస్తే ఆవిడ పెట్టిన వీడియోలకో లేదా ఫోటోలకో ఆ కామెంట్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే చాలా దారుణంగా ఉంటాయి. అది ఆవిడ చూసుకుంటారో లేదో తెలియదు, కానీ అంటే ఆవిడ ఇక్కడ కించపరిచే విషయం నేను చెప్పట్లేదు. అంటే ఆవిడ ఏమంటారంటే నా బాడీ నా ఇష్టం, నేను మెయింటైన్ చేస్తున్నాను, చూపించుకుంటాను అని అంటున్నారు. దీని గురించి కరెక్టేనండి. నేను ఈ మాట ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనసూయ గారు జబర్దస్త్ షోలో ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ తీసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కూర్చోడానికి లోపల కాలు మీద కాలేసుకుంటూ కింద ఏమన్నా అంటే ఆవిడ లో వస్త్రాలు ఏమన్నా కనపడతాయేమోనని. నీకు అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అంత సిగ్గుపట్టుంది దేనికమ్మా, మామూలుగానే కూర్చోవచ్చు కదా అని నేను అనేది. ఆవిడ నిజంగా స్వేచ్ఛగా ఫీల్ అయితే ఆవిడ ఎలాగైనా కూర్చోవచ్చు. దాన్ని మళ్ళీ కూర్చోవడానికి కాలు మీద కాలేసుకుంటే మళ్ళీ కెమెరామెన్ ఏమన్నా క్యాప్చర్ చేస్తాడేమో అన్న సిగ్గుపట్టం దేనికి, నీ స్వేచ్ఛగానే నువ్వు ఉండు అని ఇదన్నమాట.